అందరికీ హ్యాపీ సండే. ఏంటి నా వెనక మ్యాంగో చెట్టు ఉంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చానమాట, హాలిడేస్ అని చెప్పి. అందుకే మా అత్త వాళ్ళు ఏమంటున్నారంటే, మా అత్త ఈరోజు సండే కదా ఏదైనా స్పెషల్ చేసుకుందాము అని చెప్పింది. ఇప్పుడు నేను ఈ మామిడికాయని ఇలా తీసుకుంటున్నాను. ఇలా మామిడికాయలతో నేను ఒక వెరైటీ చేస్తానని చెప్పింది. నేను ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ పెట్టుకున్నా. ఇదిగోండి మామిడికాయలు. ఇప్పుడు ఈ మామిడికాయలతో ఏం చేసిద్దాం మనం కూడా చూద్దాము. లెట్స్ గో. ఇదిగోండి మనం పైన కోసుకొని వచ్చాం కదా, దాన్ని ఇలా వాటర్లో పెట్టాము. మా అత్త ఏదో స్పెషల్ చేసిద్దని చెప్పా కదా, పచ్చి మామిడి తాండ్రా చేయబోతుంది. దానికి కావాల్సింది మ్యాంగోస్, బెల్లం అండ్ ఇలాచి. ఇలా మనం ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మా అత్త ఆత్రంతో ముందే కట్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ కట్ చేసి చూపిస్తాము. ఇది మా అత్తోళ్ళ ఇల్లు. చూసారా తమలపాకు చెట్టు ఎంత బాగుందో కదా. ఇప్పుడు మా అత్త ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాము, ఎక్కడ దాకా చేసింది. ఇలా ఫస్ట్ ముక్కలు ఇలా కోసుకొని 2 మ్యాంగోస్ కట్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నారు. ఇలా ఉడుకుతూ ఉండిద్ది. దీనిపైన మనం ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాము. దీని తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి, మనం ఈ మ్యాంగో ముక్కలు ఇలా స్మాష్ అయ్యేదాకా ఉంచాలి. చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో. ఇలా ఉడికిన మ్యాంగో పీసెస్ స్మాష్ అయ్యేదాకా ఇలా ఉంచాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేయాలి. ఇది ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, ఎక్కువ షుగర్ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మేమేంటి అంటే ఒకటి పచ్చి మామిడికాయను ఇంకోటేమో పండుది తీసుకున్నాము. సో 1 కప్ బెల్లం అయితే సరిపోయిద్ది. మేము ఎక్కువ షుగర్ కూడా తినాం కాబట్టి జస్ట్ నార్మల్గా మీడియంగా వేసుకున్నాము, ఎక్కువ హైగా వేసుకోకుండా. ఒక్కొక్కసారి టైం పట్టచ్చు ఇది స్మాష్ అయ్యేసరికి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్గా మిక్సీ వేసుకోవచ్చు. ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉంచాలి. అండ్ నెక్స్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ అలా కలిపి ఇది ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఆ ప్లేట్కి కూడా మనం కొంచెం గీ రాసుకొని అప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్కి మనం గీ ఇలా పూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం స్టవ్ మీద దింపిన తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని ఇలా తిక్కుగా వచ్చేయాలి. ఇప్పుడు చూసారా సేమ్ జెల్లీ లాగా అనిపిస్తుంది. ఇలా వచ్చేదాకా ఉంచి మనం ఇది ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. కట్ చేయను. ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. గీ పూసుకున్నాం కదా, దాంట్లో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత దీని రిజల్ట్ ఏంటో చూపిస్తాం. ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసాం కదా, ఇది మనం ఎండలో పెట్టడానికి వెళ్దాము. మేము ఇలా పైకి వచ్చేసి మాకు ఇక్కడ ఎండ ఉంటుంది కాబట్టి ఇలా ఎండలో పెడతాము. ఇదే ఇలా ఎండలో పెట్టాము. ఇది మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ అలా పట్టిద్ది. మనం ఈ ½ అన్ అవర్ కూడా వేస్ట్ చేసుకోకుండా మీకు ఒక అద్భుతమైన సాంగ్ని వినిపిద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గో. ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ.